నిన్నటి రోజున తెలంగాణలో ఓ పక్క బీజేపీ, మరో పక్క చూసుకుంటే కాంగ్రెస్ రెండు ప్రత్యక్షంగా ఎదురు దాడులకి చోటు చేసుకున్న సందర్భం. అయితే ఇంతకీ అసలుకి తెలంగాణలో రాజకీయంగా ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మూడు పార్టీలు వీటన్నిటికి సంబంధించి మధ్య ఏం జరుగుతుంది అంతర్గతంగా, నిన్నటి రోజున ఏదైతే అంశాలు జరిగి ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కారణం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మరి నిన్నటి రోజున ఓ పక్క గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిస్తున్నామని చెప్పేసి బీజేపీ, లేదు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి కాంగ్రెస్. పక్క కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో అధికారులు ఉంది, బీజేపీ ఏమో దేశంలో అధికారులు ఉంది. ఇక రెండు విషయాలు అలా ఉంచితే బీఆర్ఎస్ పార్టీ ఏమో మేము కూడా కాక్రోచ్ జనతా పార్టీ అంశాల గురించి కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ అంశాల గురించి మీరు ఏమంటారు? మొత్తానికి అంటే ఇక్కడ సవాళ్ళు విసురుకోవటం అనేది తెలంగాణలో పరిపాటి అయిపోయింది. అంశం ఏదైనా అవ్వచ్చు, సవాళ్ళు విసురుకోవటం అనేది కామన్ థింగ్ అయిపోయింది. సరే, రోజుకు ఒక సవాళ్ళు వినందే తెలంగాణ ప్రజలు కూడా అలవాటు పడిపోయాం. ఈ సవాళ్ళు అనేది కామన్ గా ఉంటూనే ఉంటది. పని తక్కువ ఆర్భాటం ఎక్కువ అంటారు చూసారా, అంతే ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ముచ్చట్లన్నీ అట్టగే ఉన్నాయి. రేపు అంటే గత కొద్ది రోజుల క్రితం కూడా మనం చూసాం గన్ పార్క్ వద్ద హరీష్ రావు అసలు ఇష్యూ బేస్ ఉండదు, ఇష్యూ గురించి దాని గురించి ఉండదు కానివ్వండి. ఈ టాపిక్ డైవర్ట్ చేయడంలో నెంబర్ 1 అయిపోయారు ఇక్కడ. సో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ గురించి మాట్లాడుకోవటము, దాని గురించి మాట్లాడటం అనేది ఒకటి ఉంటుంది. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ ఓకే మద్దతు ఇస్తానని బహిర్గతంగా చెప్పారు అనంటే దానిలో సపోర్ట్ ఉంది కదా. ఇప్పుడు ఎంతోమంది పిల్లల్ని ఇక్కడ నుంచి అక్కడికి పంపించే ఉంటారు వీళ్ళు కూడా. కాంగ్రెస్ అదే చేస్తుంది, ప్రతి రాష్ట్రం నుంచి తరలిస్తున్నారు. యూత్ అనేది కానివ్వండి కాదు అక్కడ మెయిన్. వాళ్ళు ఆ ఏజ్ అంటే 40 ఏళ్ళాడు యూతే అని చెప్తారు, 5 ఏళ్ల పాప యూత్ అనే చెప్తుంది. సరే, వాళ్ళ ముందు తీసుకెళ్ళి 5 ఏళ్ల పాపను అడిగితే మోదీ వెళ్ళిపోవాలి అని మాట్లాడుతుంది. ఇంకేం తెలీదు. సో ఆ చిన్న కొత్తగా వచ్చే మాటల్లో కూడా అలాంటి నేర్పించి మాట్లాడిస్తున్నారు అక్కడికి. వాళ్ళు కూడా ధర్నా చేస్తారు ఆ చిన్న పిల్లలను కూడా. అంటే వయసుతో నిమిత్తం లేదు, ఇష్యూ బేస్ కాదు, ఇష్యూ జరుగుతున్న ఇష్యూని గురించి కాదు, ఇట్లాంటివి ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకిను కాంగ్రెస్కి కార్లు వేసుకొని పోయేంత దూరం కూడా కాదు, పక్కనే. సరే, ఒకరోజు ఫుటేజ్ ఇచ్చుకుంటారు, అంతకుమించి ఏం జరుగుతుంది లేండి అక్కడ. ఇంకేమైనా కొట్టుకుంటే ఏమైనా అంటున్నారు, జర్నలిస్టులకు కూడా దెబ్బలు తగిలాయి అనేది. సో అది కూడా ఇప్పుడు ఎక్కడో జరుగుతున్న ఇష్యూకి ఇక్కడ మాట్లాడుకోవడం అనేది సరే, వాళ్ళ పార్టీ ఆఫీస్లో బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఖండించడం అనేది కామన్గా చేస్తూనే ఉంటారు. సరే, అది సవాళ్ళ పర్వం వరకు వెళ్లాల్సిన అవసరం కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వాళ్ళు అదే గాంధీ భవన్ ముట్టడిస్తామని అని అన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తామని అనలే. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు వెళ్ళింది మోదీ గారి ఇంటికి వెళ్ళారు ముట్టడిస్తానని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడిస్తాననలేదు కదా, గాంధీ భవన్ ముట్టడించడానికి వెళ్ళారు. అంటే వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం. ఇక్కడ ఎవరిది మనకు అనిపిస్తుంది, ఒకటి ఇల్లు అనేటప్పటికి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, భయభ్రాంతులకు గురి చేయకూడదు అనేది ఒకటి ఉంటుంది. సరే, మోదీ గారికి అవేమీ లేవు అనుకుందాం, కానీ ఇల్లు అనేటప్పటికి ఇల్లే కదా. వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో కజిన్స్ ఆ లేడీస్ ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరినీ భయభ్రాంతులు, వాళ్ళని భయపెట్టేటట్టు అలాంటి పనులు చేయకూడదు కదా. ఇక్కడ రాజకీయాల్లాగా చేయాలే కానీ వ్యక్తిగతంగా వెళ్తున్నది కాంగ్రెస్ కూడా. సో అది కరెక్ట్ కాదు. మనం రాజకీయంగా చేయాలి. సో అంశాల వారీగా తీసుకున్నప్పుడు ఆ ఇష్యూ బేస్గా పోరాడాలి. కానీ ఇష్యూ బేస్గా ఎక్కడ పోరాడుతున్నారు వీళ్ళు? మతాలని వీటినే కదా అడ్డపెట్టుకుంటున్నారు. ఇండియాని తిడితే, ఇండియాని గురించి వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఓట్ బ్యాంక్ చేసుకున్న వాళ్ళైనా, బంగ్లాదేశ్ వాళ్ళు ఓట్ బ్యాంక్ చేసుకున్న ఓట్స్ ఉన్న వాళ్ళైనా ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పడుతుంది. ఇది వీళ్ళ లాజిక్కా? మతాల మధ్యలో చిచ్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఇండియాలోనే పుట్టి పెరిగిన ముస్లిమ్స్ అన్నదమ్ములే, క్రిస్టియన్స్ అంతే, హిందువులు అంతే. ఇప్పటి వరకు మీరు చూడండి, ఎప్పుడూ కూడా గత 25 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఇంత అల్లర్లు జరిగేది. హైదరాబాద్ లాంటి మహానగరము, ఢిల్లీలో ఇట్లాంటివి జరిగినా కూడా ఆ కొద్ది రోజులే ఉండేది. మళ్ళా మీరు చూడండి, ఎక్కడ కూడా మతాల గురించి మాట్లాడుకునేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రోజు వింటున్నాం, రోజు మతాల గురించి, జీసస్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, సపోర్టింగ్ హిందువుల గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, క్రిస్టియన్ గురించి, ముస్లిమ్స్ గురించి కొంతమంది. సరే, ఇక్కడ చూస్తుంటే రాజకీయ పార్టీ
ఆయన ఇప్పుడు 12 ఏళ్ళుగా బీజేపీ ఉంది. వేరే మతస్థుల్ని ఇక్కడ ఉండొద్దని ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లిమ్స్ని వెళ్ళిపోండి అనే మాట మాట్లాడలేదు కదా. క్రిస్టియన్స్ని ఏమైనా అంటున్నారా? లేదు కదా. సో అందరం కలిసే బతుకుతున్నాం కదా. కానీ ఇంకా అధికారం రాని కాంగ్రెస్ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది సైకోలు ఉన్నారు. ఆ సైకోల్ని ఈ మీటింగ్లో కూర్చోపెట్టి మాట్లాడించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఇప్పుడు దీని వెనకాల ఫండ్స్ అంతా నడిపించేది ఎవరు? కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్కి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి? వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు 12 సంవత్సరాలుగా వాళ్ళు అపోజిషన్లో ఉన్నట్టే. వాళ్ళకి పార్టీలో ఇక్కడ కూడా అంటే మనం చూస్తుంటే అన్ని రాష్ట్రాలు కూడా ఒక్కోటి కోల్పోతూ వస్తున్నారు. తెలంగాణ సొమ్ములు కావచ్చు, కర్ణాటక సొమ్ములతోనే నడిపిస్తున్నారు. అది కూడా సరిపోదు వాళ్ళకి. ఇప్పుడు ఇండియాలో ఇంత పెద్ద ఇష్యూ నడిపిస్తూ దీనికి ఇంత ఫండ్స్ రేస్ చేస్తున్నారంటే ఏ దేశానికి అమ్ముడుపోయారు వీళ్ళు? ఖచ్చితంగా దేశాలకు, వేరే దేశాలతో అమ్ముడుపోయి మన ఇండియాలోనే కలహాలు అనేది స్టార్ట్ చేశారు. అరే బాబు, మీరు ఇప్పుడు రాజకీయంగా చేస్తే ప్రజలు ఆదరిస్తారు. మీకు ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారా? విదేశాల్లో ఉన్న వాళ్ళు ఓట్లేస్తే గెలుస్తారా? చెప్పండి. మనకి ఇండియన్ ప్రజలు వేస్తేనే కదా గెలిచేది. నువ్వు ఎంత దుర్మార్గంగా అయినా ఇక్కడ పిలిపించి ఓట్లు చేయించి ఇది చేసినా దానికి అంత ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడో ఒకరోజు బయట వస్తాయి. ఇప్పుడు ఈసారి లాంటివి వచ్చినప్పుడు వాళ్ళ ఇదేంటి వాళ్ళ తరాల దగ్గర నుంచి చెప్పమంటున్నారు కదా. వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఇవన్నీ కూడా అడుగుతున్నారు కదా. సో వీటిల్లో చెప్పాల్సిన వచ్చినప్పుడు ఎంతమంది చెప్పగలుగుతారు? ఇండియాలో బేసిక్గా పుట్టి పెరిగిన వాళ్ళకైతే, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఉన్న వాళ్ళకైతే వీలవుతుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పలేరు కదా. సో అది కూడా ఎంఐఎం బహిర్గతంగా ఓపెన్గా చెప్పాడు, మేము డాక్యుమెంట్స్ ఇవ్వము అనే మాట చెప్పారు కదా. అంటే ఉద్దేశం ఏంటి? మేము నాన్ ఇండియన్స్ని మేము చాలామందిని ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం, వాళ్ళ కార్డ్స్ మేము రెడీ చేసాం, దాన్ని మేము ఓటు వేయించుతాం. అంతేగాని మీరు పెట్టారని ఈసారికి మేము సహకరించమనేది కూడా చెప్పారు కదా. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ ఇలాంటి అడ్డగోలు వాటికి దీనికి ఇప్పుడు మనం చూస్తే బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఇష్యూస్ మీద చూస్తే రెండుటివి నైజం ఒకటే, వాళ్ళ నైజం ఒకటే ఇక్కడ. సో మేమనేది ఏంటంటే ఎవరైనా సరే కూడా ఈ మతాల గురించి పక్కన పెడితే ఇండియన్గా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పౌరులకి కూడా మేము ఇండియన్స్గానే ఉండాలి. సో ఇండియాలో ఇప్పుడు పెన్షన్ రానివ్వండి, రేషన్ రానివ్వండి, ఏది వచ్చినా కూడా ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు అనుభవించాలి. ఎవరినో మీ ఓట్ల కోసం తీసుకొచ్చి వాళ్ళు అనుభవిస్తే ఇక్కడ మన మీద ఆ ట్యాక్సులు కడుతున్నాం, మనం మనం కూలి చేసో కష్టపడం మనం కట్టి వాళ్ళని పోషించాల్సిన అవసరం మనకెందుకు ఇండియన్స్కి? సో దాని గురించి ఇవాళ పబ్లిక్ తీవ్రంగా ఆలోచిస్తుంది. సో ఇలాంటివి చాలు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైనా మీరు ప్రజల్ని తప్పుదారి పట్టించాలని అనుకుంటే ఎవరు ప్రజలు తప్పుదారి పట్టరు. మీరు చేసేది ఏంటనేది తిన్నగా ఆలోచిస్తారు, ఓటు వచ్చిన టైంకి చూపిస్తారు. సో ఖచ్చితంగా దీంట్లో రాహుల్ గాంధీ గారి ఆలోచన కానివ్వండి, రెచ్చగొట్టే ద్వారాని కాదు, ప్రజల సమస్యలు తీర్చే దానిలో వెళ్తే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే.